హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. మనకు ఓటీటీలో అవైలబుల్ గా ఉన్న బెస్ట్ మూవీస్ లిస్ట్ అయితే ఈ వీడియోలో తీసుకొని వచ్చాను. ఈ వీడియోలో చెప్తున్న మూవీస్ అన్నిటిని మీరు పక్కాగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇవన్నీ కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. వీటిలాగే రీసెంట్ గా మేము ఓటీటీలో ఉన్న మూవీస్ మీద కొన్ని వీడియోస్ అయితే చేసాం, వాటిని కూడా చూడండి. వాటిలో కూడా మీకు బెస్ట్ కంటెంట్ అయితే దొరుకుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన లిస్ట్ నెంబర్ 1 రజాకర్. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఎంతో మంది అమరుల త్యాగ ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం అయితే వస్తుంది. అయితే హైదరాబాద్ ను ఇండియాలో విలీనం చేయడానికి నిజాం నవాబ్ మాత్రం ఒప్పుకోడు. తమపై మరొకరు పెత్తనం చేయడానికి తాము ఎలాంటి పరిస్థితుల్లో ఒప్పుకోమని నిజాం నవాబ్ అయితే తేల్చి చెబుతాడు. అయితే నిజాం నవాబులు ఆనాటి టైంలో ప్రజలను ఎలాంటి కష్టాలకు పాలు చేశారు, వాళ్ళ వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనేది దీంట్లో చాలా బాగా చూపించారు. ఇందులో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని వచ్చిన మూవీ కాబట్టి అప్పటి చరిత్రని తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ మీకు ఉంటే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇదైతే మనకి ఆహాలో అయితే అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 2 శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. ఒక సింపుల్ మర్డర్ మిస్టరీని చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే దీన్ని అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ మూవీలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా మూవీ అయితే మీకు నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, బీచ్ లో శవంగా దొరికిన మేరీ అనే ఒక అమ్మాయితో కథ అయితే మొదలవుతుంది. ఆమెను ఎవరు హత్య చేశారు అనే విషయాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి టైం లేకపోవడంతో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ గా పిలువబడే ఓం ప్రకాష్ అయితే హెల్ప్ అడుగుతారు పోలీసులు. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన షెర్లాక్ హోమ్స్ కి 7 వ్యక్తుల మీద అనుమానం అయితే వస్తుంది. అసలు ఈ 7లో మేరీని హత్య చేసింది ఎవరు, అందుకు కారణం ఏమిటి, ఫైనల్ గా ఏం జరిగింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ముందుగా చెప్పినట్టు ఇందులో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ ఒక సింపుల్ మర్డర్ మిస్టరీని ఎంజాయ్ చేయాలి అనుకుంటే దీన్ని అయితే ట్రై చేయండి. ఇదైతే మనకి ఆహాలో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 3 శివారపల్లి. హిందీలో వచ్చిన పంచాయతీ సిరీస్ కి తెలుగు వర్షన్ ఇది. ఈ సిరీస్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, తన ఫ్రెండ్స్ అంతా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో సెటిల్ అవుతూ ఉండగా తనకు శివరపల్లి అనే ఒక గ్రామంలో పంచాయతీ సెక్రటరీగా ఉద్యోగం రావడంతో ఇష్టం లేకపోయినా ఎప్పటికైనా అమెరికా వెళ్ళాలి అని కలలు కంటూ ఆ ఉద్యోగం చేస్తూ ఉంటాడు శ్యామ్. అయితే శివారపల్లిలో శ్యామ్ ఎదుర్కొన్న ఇబ్బందులేంటి, తాను అనుకున్నట్టుగా అమెరికా వెళ్ళాడా లేదా అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ సిరీస్ అయితే ఫ్యామిలీతో కలిసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే దీన్ని మిస్ చేసుకోవద్దు. ఇదైతే మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ నెంబర్ 4 హిసాబ్ బరాబర్. రియల్ లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది. ఇందులో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి, బట్ వాటిని స్కిప్ చేయగలిగితే మూవీ అయితే మీకు నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, రాధే మోహన్ శర్మ రైల్వేలో టికెట్ కలెక్టర్ సీఏ కావాలని కలగన్న అతను తండ్రి మరణంతో వచ్చిన ఉద్యోగం చేస్తూ ఒక సింగిల్ పేరెంట్ గా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. ఒకసారి బ్యాంకు నుంచి తనకు రావాల్సిన వడ్డీలో 27 రూపాయలు తక్కువ పడిందని అయితే గమనిస్తాడు. బ్యాంకుకు వెళ్లి కంప్లైంట్ కూడా చేస్తాడు. అక్కడి నుండి రాధే మోహన్ లైఫ్ అంతా కూడా తల కిందులుగా మారిపోతుంది. సో ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ముందుగా చెప్పినట్టు చిన్న చిన్న మిస్టేక్స్ ని మీరు స్కిప్ చేయగలిగారు అంటే ఈ మూవీని కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఇదైతే G5 లో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 5 డబ్బా కార్టెల్. ఒక మంచి మూవీని ట్రై చేయాలి అనుకుంటే దీన్ని అయితే ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీ అయితే మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, కొంతమంది ఆడవాళ్ళు కలిసి ముంబైలో డబ్బా వాలా సర్వీస్ అయితే చేస్తూ ఉంటారు. అయితే ఇలా హ్యాపీగా సాగిపోతున్న వాళ్ళ లైఫ్ లోకి కొన్ని అనుకోని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. వీళ్ళందరూ ఒక పెద్ద కేసులో అయితే చిక్కుకుంటారు. సో ఆ తర్వాత ఏం జరిగింది, ఫైనల్ గా ఈ సిరీస్ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మీకైతే ఈ సిరీస్ చాలా బాగా నచ్చుతుంది. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 6 వైఫ్ ఆఫ్. ఇది కూడా మంచి కంటెంట్ ఉన్న మూవీ. దీన్ని అయితే మీరు పక్కాగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీ మీకు నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, అవని తనకి ఎప్పటి నుండో మూవీస్ మీద ఇంట్రెస్ట్ తో హీరోయిన్ అవ్వాలి అని అనుకుంటుంది. బట్ కొన్ని అనుకోని పరిస్థితుల్లో అవని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. దానితో ఒక్కసారిగా అవని లైఫ్ అంతా కూడా తలకిందులుగా మారిపోతుంది. సో అవని లైఫ్ లోకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్.
మూవీ అయితే చాలా సింపుల్ గా షార్ట్ అండ్ క్యూట్ గా ఉంటుంది. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని అయితే ఒకసారి ట్రై చేయండి. ఇదైతే మీకు నచ్చుతుంది. ఇది మనకి ఈటీవీ విన్ లో అయితే అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 7 బరోజ్ 3D. ఒక మంచి ఫ్యాంటసీ థ్రిల్లర్ ని చూడాలి అనుకుంటే దీన్ని అయితే ట్రై చేయండి. ఇందులో చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి, బట్ వాటిని స్కిప్ చేయగలిగితే మీకు ఈ మూవీ అయితే బాగా నచ్చుతుంది. ఇందులో విజువల్స్ అయితే మాత్రం మీకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తాయి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, పోర్చుగల్ సామ్రాజ్యం గోవా విడిచిపోవడానికి ముందు చోటు చేసుకున్న యుద్ధంలో ఆ దేశ సంపదను కాపాడేందుకు బరోజ్ అనే మాంత్రికుణ్ణి కాపలాగా నియమిస్తారు. దాదాపు 400 ఏళ్లు ఆ నిధికి కాపలా కాసిన బరోజ్కి గామా వంశపు 13వ తరం వారసురాలు ఇసాబెల్లా 2020లో పుట్టిందని, ఆమె గోవాకు వచ్చిందని తెలుస్తుంది. తనకి నిధిని అందజేసి తాము విముక్తి పొందాలి అని అనుకుంటాడు. చివరికి బరోజ్ విముక్తి పొందాడా లేదా అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ముందుగా చెప్పినట్టు ఇందులో మిస్టేక్స్ అయితే ఉన్నాయి, బట్ విజువల్ పరంగా మీరు ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇదైతే మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. ఇదైతే మనకి హాట్‌స్టార్లో అవైలబుల్ గా ఉంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇక్కడతో మన వీడియో అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ తిరిగి ఇంకో బెస్ట్ కంటెంట్ తో అయితే వస్తాం.